నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ రాష్ట్ర గీతంలో ఏపీ వ్యక్తికి భాగస్వామ్యం. రేవంత్ రెడ్డి సర్కార్పై విమర్శలు. తెలంగాణ రచయిత అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం రాసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో మా తెలుగు తల్లికి స్థానంలో ఈ పాటను అనేక పాఠశాలలు, సంస్థలలో ఆలపించారు కూడా. అందశ్రీ ఈ పాట 12 చరణాలను కంపోజ్ చేయడానికి 7 ఏళ్ల సమయం తీసుకోవడం కూడా విశేషం. 2021 మార్చి 16న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జయ జయ హే తెలంగాణను తెలంగాణ రాష్ట్ర గీతంగా అధికారికంగా ఆమోదించలేదని కూడా అన్నారు. జూన్ 2వ తేదీతో తెలంగాణ ఏర్పాటు అయి 10 ఏళ్లు నిండుతాయి. ఈ సందర్భంగా పాటను ఆవిష్కరించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే కొత్త రాష్ట్ర గీతం కాబట్టి దీనిని 60 నుంచి 90 సెకండ్లలోనే పాడేలాగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ పాటను మార్చే పూర్తి స్వేచ్ఛను అందశ్రీకి తెలంగాణ ప్రభుత్వం అందించింది. దాంతో అందశ్రీ జయ జయ హే తెలంగాణ పాటకు కొన్ని మార్పులు చేసి కొత్త పాటను రూపొందించారు. ఈ పాటను మొత్తం 3 కేటగిరీలుగా రూపొందించినట్లు సమాచారం. ఈ తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి చేత సంగీతం కంపోజ్ చేస్తే బాగుంటుందని అందశ్రీ అభిప్రాయపడ్డారట. అందుకే రేవంత్ రెడ్డి ఆ పనిని ఆయనకే అప్పజెప్పారు. అయితే కీరవాణి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించాడు. కాగా తెలంగాణకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్కి కాకుండా ఏపీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్కి ఎందుకు సంగీతం అందించే బాధ్యత అప్పజెప్పారని తెలంగాణ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది సంగీత విద్వాంసులు ఉండగా వారందరినీ కాదని ఆంధ్రప్రదేశ్కి చెందిన కీరవాణికి పాటను కంపోజ్ చేసే అవకాశం ఇవ్వడం ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం అది తన సలహా కాదని, ఆ పాట రాసిన అందశ్రీ సలహా మేరకే ఆయనను ఎంపిక చేస్తున్నామని చెబుతున్నారు. అయితే తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ప్రభుత్వం మ్యూజిక్ కంపోజర్ విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేసింది. ఈ లెటర్ రిలీజ్ అయ్యాక కూడా రేవంత్ రెడ్డి రాయదుర్గంలోని కీరవాణి ఆఫీసుకు వెళ్లి మ్యూజిక్ ఎలా రూపొందిస్తున్నారో పరిశీలించారు. తెలంగాణ వ్యక్తితోనే గేయాన్ని రూపొందిస్తే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడతాయని అసోసియేషన్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం విని తెలంగాణ ప్రజలందరూ గర్వపడాలంటే దానిని కంపోజ్ చేసే అవకాశాన్ని తెలంగాణ వ్యక్తికే ఇవ్వాలని అంటున్నారు. తెలంగాణలో ఉన్న మంచి సింగర్స్తో ఈ పాటని ఒక గ్రూప్ సాంగ్ లాగా పాడిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అయితే ఇలా గొడవలు జరుగుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం పాటను కీరవాణి చేతనే రూపొందించి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక మరో వర్గం సంగీత అభిమానులు మాత్రం పాటను లేదా సంగీతాన్ని ఏదో ఒక ప్రాంతానికి లేదా భాషకు పరిమితం చేయడం పట్ల మండిపడుతున్నారు. సంగీతానికి హద్దులు లేవని, అది తెలంగాణ భాష అయినా ఇంకొక భాష అయినా అందరూ ఆస్వాదించాలి, కానీ ఇలా వివాదం చేయడం సరైంది కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం పట్ల మీరేమనుకుంటున్నారో మా అభినవ భారత్ తెలుసుకోవాలనుకుంటుంది. కామెంట్ రూపంలో తెలియచేయండి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.